అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, జిల్లా స్థాయిలో అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా ఉంది, ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ రివ్యూ కంప్లీట్ అయింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది ఎస్పీ అండ్ అవర్ టీమ్. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్య ఇష్యూస్, ముఖ్య ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయి ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి వరకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ అండి. మనకి ఎలక్షన్స్ వచ్చే వరకు మన మెయిన్ ఫోకస్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్మూత్గా ఎలక్షన్స్ని జరుపుకోవాలని మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 months. దీనికి మనం తీసుకోవాల్సిన ముంజాగ్రత్త క్రమాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా మనం అమలు చేయాలి, ఆఫీసర్స్ పాటించాల్సింది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ముంజాగ్రత్త క్రమాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా తెలియపరచడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రోజుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. అది క్షేత్రస్థాయిలో ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగాలని ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఫోకస్ నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరుపుకోవాలని ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ ఇంప్లిమెంటేషన్, బిహేవియర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఆఫీసర్స్ కానీ హోంగార్డ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఏ స్థాయిలో ఎలా జరగాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు తర్వాత వారి టీము, అడిషనల్ ఎస్పీ గారు ప్రతి ఒక్కరు విలేజ్ లెవెల్లో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. వల్నరబిలిటీ మ్యాపింగ్ భాగంగా ఇంపార్టెంట్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇక్కడ మనము డెటరెంట్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, బైండ్ ఓవర్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ రూట్ మ్యాప్ అంటే ఆ రోజు పోలింగ్ జరిగినప్పుడు ఎలాగ రూట్స్ ఉంటాయి, ఏ రూట్స్లో ఏ విలేజెస్ పడతాయి, ఎస్హెచ్ఓలు ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అది కూడా రివ్యూ చేశాం. సో ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. ఇంకా ఒక 1 month ఉంటుంది కాబట్టి ఇంకా దానిలో ఇంప్రూవ్మెంట్ కానీ మార్పులు కానీ చేసుకోవాలి. మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ కాబట్టి ఐఎమ్ ప్రెజెంట్లీ హ్యాపీ. నెక్స్ట్ ఒక 15-20 days తర్వాత మళ్ళీ ఎస్పీ గారితో కలిసి అది రివ్యూ. మెయిన్ ఫోకస్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ మీద ఉంటుంది. లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్, ఇల్లీగల్ ప్రలోభాలు కానీ అలా జరగకుండా తీసుకోవడం, మనకి ముంజాగ్రత్త క్రమాలు కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయినాయి మనకి. ఐ థింక్ ఓన్లీ 5 అది కూడా కొత్తగా యాడ్ అయింది. నిన్న 2 daysలో ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించినటువంటి కాదు అది, కానీ 0కి తీసుకురావాలని ఎస్పీ గారికి వారి టీంకి సూచన ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఒక 2-3 daysలో. అదేవిధంగా లిక్కర్ ఎన్ని సీజ్ చేశారు, నాటి సరళ ఎన్ని సీజ్ చేశారు, ఓవరాల్గా వెపన్స్ మనకు ఆల్రెడీ 0 అయిపోయింది. డిపాజిషన్ అంటే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క వెపన్ కూడా డిపాజిట్ చేయాల్సి ఉంది, అది కూడా డిపాజిట్ 0 అయిపోయింది. దర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్. అదేవిధంగా ఓవరాల్గా మనము ఎన్డీపీఎస్ మీద లాస్ట్ 1 monthలో మనము చాలా చక్కగా రేంజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్పీ చాలా చక్కగా అయ్యారు. ఆల్మోస్ట్ 38 కేసెస్ పెట్టాము. మోర్ దెన్ 1000 kilos గాంజా కూడా మనము పట్టుకున్నాం. సో దిస్ ది హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ మనం చూస్తే లాస్ట్ 6 monthsలో చూస్తే మనం చేసినటువంటి 1.5 monthలో చాలా చక్కగా అన్ని ఎస్పీలు రెస్పాండ్ అవుతూ మనము సీజర్స్ చేయడం జరిగింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. రిపీటెడ్గా మా ఆఫీసర్స్కి, సిబ్బందికి చెప్పాము,
న్యూట్రల్గా పీస్ఫుల్ ఎలక్షన్ జరుపుకోవడమే మనకి మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 months. మళ్ళీ వారికి అవగాహన తీసుకురావడం, ఆ డ్రిల్ చేసి వైలెన్స్ లేకుండా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవ్వడము, అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్, అదర్వైజ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. లెట్ మీ అష్యూర్ యూ, ట్రాన్స్పరెంట్గా వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్న జరుపుకోవడము. వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్. పారదర్శకంగా ఉండాలి, సజావుగా జరగాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫోకస్ ఏరియాస్. అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను మర్చిపోయింది, అండ్ 12 SSTs ఉన్నాయి. చాలామంది కొంత QRTs కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ 25 వరకు ఎస్టాబ్లిష్ చేశాం. శ్రీకాకుళం వరకు వస్తే టోటల్ 24 FSTs ఉన్నాయి, 7 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి, 4 ఇంట్రా స్టేట్లు అండ్ విత్ ఇన్ ది స్టేట్. సో టోటల్ 7 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులు కూడా ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. పోలీసే కాకుండా రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు దీంట్లో, ఒక వీడియో ఒక టీం కూడా ఉంటుంది. ఏదైనా పట్టుకున్నప్పుడు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి FSTs will inform, the cases will be booked according to the model code of conduct violation, and action will be taken and cases will be filed. So overall ఆ CCTV కెమెరాస్ కూడా పెట్టించడానికి ఆల్రెడీ కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ పెట్టారు. సో ఆ CCTVs అయిన తర్వాత కూడా వీ విల్ బి అలర్ట్ అండ్ విల్ ఎన్షూర్ విల్ టేక్ అ గుడ్ సీజర్స్ కూడా జరుపుకోవాలని చెప్పడం లేదు. ఎక్సైజ్ చేసి 183 విలేజెస్న సమస్యాత్మకంగా దాన్ని పరిగణించి దాన్ని ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటి గ్రామంలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చాయి కాబట్టి రెగ్యులర్గా అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కానీ, వైండ్ ఓవర్స్ కానీ, అదేవిధంగా పాత రోజుల్లో ఎలాంటివి జరిగాయి అంటే అఫెన్సెస్ జరిగాయి, అది ఏ స్థాయిలో ఏ స్టేజ్లో ఉంది, ఆ అఫెండర్స్ను కూడా మనము దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ఓవరాల్ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో మన సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వచ్చిన తర్వాత జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు అన్నప్పుడు దానికి స్కేల్ మనం ఇంక్రీజ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతాము. అక్కడ రెగ్యులర్ విజిట్స్ బై ది సీనియర్ ఆఫీసర్స్, CI స్థాయి ఆఫీసర్స్ కానీ SDPOలు కానీ విజిట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ SPs ఆల్సో ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు విజిట్ సమ్ విలేజెస్ విచ్ ఆర్ హైపర్ సెన్సిటివ్. అదేవిధంగా దే షుడ్ గివ్ అ కాన్ఫిడెన్స్ టు ఎవ్రీ సింగిల్ పబ్లిక్. ప్రజలకి ఆ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ప్రలోభాలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీరు వచ్చి భయభ్రాంతికి గురి కాకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్, ఫ్రీ టు కమ్ అండ్ ఓట్ అని ఒక క్లియర్ కాన్సెప్ట్ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలి. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ భాగంగా ఈ 183 విలేజెస్లో రూట్ మార్చెస్ కానీ, వైండ్ ఓవర్స్ ఆన్ ఓల్డ్ అఫెండర్స్ కానీ, ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఎస్పీలు చాలా చక్కగా చేస్తున్నారు. ఎస్పీస్ డీటెయిల్డ్గా మా రేంజ్లో ఉన్నటువంటి ఎస్పీస్ 5 ఎస్పీస్ చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ దే విల్ డూ అ గుడ్ జాబ్. కాన్ఫిడెంట్ అండి, విల్ టేక్ కేర్. అదనపుగా మనకి 17 బలగాలు కూడా CAPF మనకి ఇవ్వడం జరిగింది సెంటర్ నుంచి. కోంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. లోకల్ ఇంటెలిజెన్స్ అథారిటీస్ కానీ, లోకల్ ఆఫీసర్స్, దట్ ఈస్ స్పెషల్ పార్టీస్, గ్రే హౌండ్స్, వీరందరూ కూడా కంటిన్యూస్ కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎలాంటి మిలిషియా యాక్టివిటీ కానీ, మావోయిస్ట్ యాక్టివిటీ మీద దృష్టి సారించి అవసరం పడితే విల్ టేక్ నెసెసరీ యాక్షన్స్. బట్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్ జరపాలని ద SP ఈస్ కాన్ఫిడెంట్. రెగ్యులర్గా చేస్తున్నాము. గాడ్ విల్లింగ్ వీ విల్ డూ ఇట్ అండి. వీఆర్ వెరీ ఫోకస్డ్. అంటే ఇవన్నీ ఓకే ఒకవైపు ప్లేనే కాబట్టి, బట్ చాలా మంచి క్వశ్చన్ అండి. 80% అవర్ అది మిగతా ఏరియాస్ కూడా వీఆర్ ఫోకసింగ్. బట్ అవర్ తెలుసు కదా, ఏజెన్సీ ఏరియా అంటే మనకి ఎక్స్ట్రా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యా, సో ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి ఓకే. సో ఐ థింక్ ది నోటెడ్. SP గారు కూడా ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఐ హావ్ టోల్డ్ దెమ్ ఎనీ ఇన్స్ట్రక్షన్, ఇన్ఫర్మేషన్,
గివ్ ఇట్ టు యా జిల్లా స్థాయిలో ఎంత కావాలని నేను ఇప్పుడు మా పిఆర్ఓ వాళ్ళ డీటెయిల్డ్ సీజర్స్ ఎన్ని కేసులు పెట్టాము, ఎన్ని సీజర్స్ జరిగాయి, మా పిఆర్ఓ గారు ఇప్పుడు నెక్స్ట్ నేను టెలికాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ తర్వాత వీ విల్ గివ్ ఇట్ టు యూ. ఓకే, అదర్ దెన్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ అదర్ దెన్ డేటా యూ లెట్ యూ ఆస్క్ మీ వీ విల్ గివ్ ఇట్ టు యూ. ఓకే, సో లిక్కర్ కానీ దానికి నేను కరెక్ట్గా చెక్ చేయగలుగుతాను, నాకు దీని మీద సందేహాలు ఉన్నాయి ఈ వాహనాల మీద. హీఈస్ బౌండ్ అండర్ ద లా టు కోఆపరేట్ విత్ ది లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడే నేను ఎస్పీ గారు ఆ టీంకి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా దురుసుగా వ్యవహరించకుండా మంచిగా మాట్లాడుతూ లాన ఎన్ఫోర్స్ చేయమని ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రివ్యూలో చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. 6 months నుంచి మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉంటే నగర బహిష్కరణం చేయడం కానీ ఈ పీడీ యాక్ట్స్ కానీ ఇనిషియేట్ చేస్తాం. మీరు చూసుంటే లాస్ట్ 1 yearలో, అంటే నా దగ్గర ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డేటా లేదు కానీ, సో గాంజా, ఎన్డీపీఎస్, ఐడి లిక్కర్, ఎక్స్ బాడీ అఫెన్స్ చేసిన చాలా క్రిమినల్స్ ఉంటే అలాంటి వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టాం. ఇప్పుడు 3 ఉన్నారు ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టాము, నగర బహిష్కరణ కూడా పెట్టారని చెప్తున్నారు. కోర్టు తెచ్చుకున్నారు. సో ఇలాంటి 3 మీద పెట్టడం జరిగింది అంటున్నారు. సో తప్పకుండా ఇఫ్ దెర్ ఇస్ లాస్ట్ 6 months కానీ 1 yearలో మల్టిపుల్ కేసెస్ ఉండడము, యాంటీ లా యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తుంటే ఇవన్నీ కూడా వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ బుక్డ్ అండర్ పీడీ. ఇట్ ఈస్ అ క్లియర్ ప్రొసీజర్. ది ఎస్పీ అండ్ ద టీమ్ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఓవర్ సైట్, మీకు డౌట్ఫుల్ క్యారెక్టర్స్ మీరు తిరుగుతుంటారు విలేజ్ స్థాయిలో కానీ, మనకి మెయిన్ ఫోకస్ అంటే ఈ ప్లేన్ ఏరియాస్ కాకుండా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియాస్ మనకు ఉంటాయి ఏఎస్ఆర్ జిల్లా, దానికి మనం ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఆ ఏరియాస్లో గతం 3 months నుంచినే కోంబింగ్ ఆపరేషన్స్ కానీ, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్తో కోంబింగ్, గ్రేహౌండ్స్ బలగాలతో కోంబింగ్ ఆపరేషన్స్, మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఉంటాయి వాళ్ళతో కోంబింగ్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఆ ఏరియాస్లో కూడా దట్ ఈస్ మారుమూల ప్రాంతాల్లో చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. డొంకరాయి ఉండొచ్చు, రంపాచూడవరం ఉండొచ్చు, ఎటపాక, చింతూరు, పాడేరు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా కరెక్ట్గా సెక్యూరిటీ ఫోర్సెస్కి సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుంటూ ఓటింగ్ స్మూత్, వైలెన్స్ ఫ్రీగా జరపాలని ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పారు. అది కూడా రివ్యూ చేశాను. వీఆర్ హ్యాపీ దట్ దే హావ్ టేకన్ సఫిషియంట్ కేర్ అండ్ ప్రికాషన్స్. బైండ్ అవుట్ చేయడము, ఓల్డ్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్. ఇంకా నెక్స్ట్ 15-20 daysలో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము. మరొకసారి ఇంకా ఒక 15-20 days తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు, ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.